వెల్కమ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పల. ఈరోజు ఫిబ్రవరి 16, 2025. నమస్తే రమణ గారు. నమస్కారం భాను గారు. నమస్తే అండి. సో, మనం కొన్ని రోజుల తర్వాత ఈ ఒక మంచి షో చేద్దామని వచ్చాము. చాలా టాపిక్స్ ఉన్నాయి. మోడీ గారు అమెరికా రావటము, చాలా మార్పులు అమెరికాలో జరుగుతున్నాయి గానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. దీని మీద ఒక మంచి షో చేద్దామని అంటే రమణ గారు దీని మీద మంచి కంటెంట్ తీసుకొని ప్రిపేర్ చేసి చెప్దాము శ్రోతలకి అన్నారు. సో, వండర్‌ఫుల్. ఆహ్, మీకు ఫస్ట్ క్వెషన్ ఏందంటే, ఇది అంత ఇంపార్టెంట్ ఎందుకయింది? మామూలుగా జియో పాలిటిక్స్‌లో ఆహ్, ఏవో ఫైటర్ జెట్లు గాని, అణ్వాయుధాలు గాని, లేకపోతే పెట్రోల్ లాంటివి వాణిజ్యం మీద ఉంటాయి గానీ, ఏఐ అది ఎందుకు? ఏఐ అనేది ప్రపంచాన్ని ఫ్యూచర్ రన్ చేస్తుంది. వన్ వర్డ్‌లో చెప్పాలంటే. అంటే ఎట్లాంటి ఇంపార్టెంట్ అంటే డిస్రప్టర్స్ అంటారు. మారుతున్న ప్రపంచంలో ఉండే ఇన్నోవేషన్స్ వలన డిస్రప్షన్స్ అంటారు. ఎట్లా అంటే మీరు చరిత్ర చదువుకున్న వాళ్ళు అందరూ చూసుకుంటే ప్రింటింగ్ ప్రెస్ అనేది ఫస్ట్ ఎప్పుడైతే ఇన్వెంట్ అయిందో అది మార్చేసింది ప్రపంచం కమ్యూనికేషన్ అన్నారప్పుడు. ఆ! అట్లానే తర్వాత ఇళ్ళల్లోకి ఎలక్ట్రిసిటీ వచ్చిన తర్వాత అది మార్చేసిందన్నారు. టెలిఫోన్ వచ్చిన తర్వాత మార్చిందన్నారు. ఓహ్! అట్లాంటిదే ప్రపంచంలో మన మన జీవన సరళిని కంప్లీట్‌గా ఇప్పుడున్నది లేకుండా కొత్త రకంలోకి ఎళ్ళిపోయేటట్టు మార్చేది ఈ కొత్త ఇన్వెన్షను. ఇన్నోవేషన్ కంటే కూడా ఇన్వెన్షన్ అంటాం బెస్ట్ దీన్ని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని గ్రహించి ప్రపంచంలో ఉన్న ప్రతి దేశము పెట్టగలిగిన వాళ్ళందరూ పెట్టుబడులందరూ కొన్ని లక్షల కోట్లు దీనిలో కుమ్మేస్తున్నారు అన్నమాట. సో, ఇది అన్ని గూడా ఒక దేశ్ శక్తి అంటారు. ఇది ఒక మహాశక్తి అన్నమాట ఓకే. ఇది. అంటే మనకొక ఎగ్జాంపుల్స్ ఇస్తారా? ఎట్లా ఇది మారుతుందో? సో దట్ మనకు తప్పకుండా. ఐడియా ఉంటది. ఎగ్జాంపుల్స్‌లోకెళ్ళి చూద్దాము అన్నమాట. సో, ఫస్ట్ అంటే ఆ! ఒక ఫుడ్ మ్యానుఫ్యాక్చరర్ వీడు 'డాన్ అండ్ గ్రూప్' అని ఉంది ఫ్రెంచ్ వాళ్ళది. హ్మ్. వాళ్ళేంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని పెట్టి ఎంత ఫుడ్‌ని ఈ వండాలి, ఎంత ఫుడ్ వండకూడదు, ఎంత ప్యాకేజ్ చేయాలి, అట్లాంటివన్నీ దీనితోటి వాళ్ళు ఇదిచ్చే ప్రిడిక్షన్ తోటి ఈ ఆర్టిఫిషియల్ మెషిన్‌లు ఇవాళ ఇంతే చెయ్యి, రేపు ఇంతే చెయ్యి అని వాళ్ళు కాలిక్యులేట్ చేసి చెప్తుంది. దానివలన వాళ్ళ కంపెనీలో ఆహ్, ఎర్రర్స్ అనవసరంగా ఎక్కువ ప్రొడ్యూస్ చేయటం, అనవసరంగా తక్కువ ప్రొడ్యూస్ చేసి షార్టేజ్ తెచ్చుకోవటం అలాంటివి లేకుండా 20% తగ్గించుకోగలిగారు. ఓహ్! అలానే సేల్స్‌లో వాళ్ళ లాసెస్‌ని 30% తగ్గించుకోగలిగారు. 30% అన్నమాట. ఆ డిమాండ్ ప్లానింగ్ వర్క్ లోడ్ అంటే ఏంటంటే ఇవాళ ఇంతమంది మనుషుల్ని తీసుకోవాలి, అంతమంది మనుషుల్ని బయటికి పంపించాలి. ఇలాంటివన్నీ ఉంటాయి. మనుషుల్ని హైర్ చేయటం కూడా అది 50% రెడ్యూస్ చేసుకోగలిగారు వాళ్ళు. మాట. ఓకే. దీనితోటి మంచిగా ఉపయోగించి. జాపనీస్ కంపెనీ ఎగ్జాంపుల్ గూడా ఇచ్చారోటి. అలానే జపాన్ వాళ్ళేమో వాళ్ళ రోబోటిక్ వర్కర్స్ తోటి ఫ్యాక్టరీని 24/7 మామూలు మనుషులైతే 24 గంటలు వర్క్ చేయలేరు కదా! ఆ! ఇదే రాబోట్స్‌ని పెడితే అవి 24 గంటలు కూడా వర్క్ చేస్తాయన్నమాట. సో, అలా చేసుకొని వాళ్ళు ఏ లెవెల్‌కి చేశారంటే వాళ్ళు ఎసెన్షియల్ కంపోనెంట్స్ ఉంటాయి. సీఎన్‌సీస్ అంటారు మెషిన్‌లు తెలుసు కదా! అవును. మోటార్సు, సీఎన్‌సీసు మళ్ళీ ఫ్లోర్ మేనేజ్ చేసేవి నాన్ స్టాప్ ఆపరేషన్ తోటి వాళ్ళు హ్మ్. ఆహ్, వాళ్ళ వాళ్ళు దాన్ని అలా పైకి తీసుకొచ్చుకోగలిగారు. అసలు మనుషులు లేకుండా అన్నమాట. ఇంకా ఎడ్యుకేషన్‌లో ఇవాళ రోజున టీచర్ అనే వాడి రోల్ తగ్గిపోతూ వెళ్ళిపోతుంది. టీచర్ చాట్ అనేవాడు ఒక జీపీటీ. మనిషి. ఈ చాట్ జీపీటీలు, హ్మ్. చాట్ జీపీటీ లాగానే ఎడ్యూ జీపీటీలని వచ్చాయన్నమాట. వాటిలతోటి అసలు ఇగ చెప్పక్కర్లేదు అన్నమాట. అవే టెస్ట్‌లు పెడతాయి. అవే నీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాయి. ఆడియో, విజువల్ అన్నీ అన్నమాట. ఆర్టిఫిషియల్ ట్యూటర్‌లు అందరితోటి చేసేస్తున్నారన్నమాట. ఇది స్టూడెంట్స్‌కి మంచిది యాక్చువల్లీ. చీప్‌గా అయిపోతుంది వాళ్ళ చదువు గూడా. హ్మ్. అలాగే అగ్రికల్చర్‌లో గూడా ఆ! ఇది చాలా ఇంపార్టెంట్ అగ్రికల్చర్ ఇది లాగా ఉండేది. ఇండియాదండి ఇది. ఈ హ్మ్. ఎగ్జాంపుల్ నేను పెట్టింది. ఆ! ఇందులో ఏంటంటే మన నేషనల్ ఫార్మర్స్ వెల్‌ఫేర్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ సొసైటీ ఒకటుంది. వాళ్ళు ఇండియా ఏఐ, డిజిటల్ ఇండియా కార్పొరేషను కొన్ని ఫౌండేషన్స్ ఉన్నాయి. వద్వాని ఫౌండేషన్ వాళ్ళందరూ కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్స్ ఉపయోగించి ఫార్మర్స్‌కి అప్లికేషన్ ఇస్తారు ట్యాబ్ మీదనమాట. వాటిలతోటి వాళ్ళేసిన పంటని మానిటర్ చేసుకోగలుగుతారు. ఎంత రాబడొస్తుందో చూసుకోగలుగుతారు. ఎప్పుడు కట్ చేయాలి? ఎప్పుడు విత్తనాలు వేయాలి? ఎప్పుడు పెస్ట్ కంట్రోల్ అంటే ఇవన్నీ తెగలు పట్టకుండా చూడాలి. అట్లాంటివన్నీ ఆప్టిమైజ్ చేసుకునేటట్టు ఇవి ఇచ్చాయన్నమాట. ప్రస్తుతం ఈ ఈ ఆ బొమ్మలో చూపించినట్టుగానే నేను పక్కన పెట్టిన బొమ్మల అది హ్మ్. డెపిక్షనే కానీ, అందులో లాగానే ఒక సైడ్ సోలారు, ఇంకో సైడ్ పైన చూడండి అన్ని డ్రోన్స్ తోటి ఈ డేటాను కలెక్ట్ చేసి మెషిన్‌కిస్తే ఆ మెషిన్ ఎప్పుడు ఏం చేయొచ్చనేది ఆ కంప్యూటర్‌లో యాప్స్ తోటిస్తాయి.
సోవింగ్ యాప్ అంటే విత్తనాలు వేసే యాప్ మైక్రోసాఫ్ట్, ఇక్రిసాట్ కలిసి ఒకటి తయారు చేసాయి. అట్లానే ఇప్పుడు చాట్ జీపీటీ చెప్పినట్టుగానే వాళ్ళ కోసం అని చెప్పి అగ్రికల్చరల్ జీపీటీ జుగల్ బండి అని ఒకటి తయారు చేశారు అన్నమాట. ఆ మొబైల్ మన మెషిన్ చేతిలో ఉండే మన మొబైల్స్‌లో కూడా చూసుకునేటట్టు అది. సో, ఇదొక ఇట్లాంటి రకరకాల టెక్నాలజీస్ ఏ దేశానికి దగ్గరకైతే ఎళ్తాయో అది జియో పాలిటిక్స్‌లో అంత అవును. గొప్పగా అది. అంటే అన్నమాట. ఏరోప్లేన్‌లు, బాంబులు, మిసైల్స్‌తో పాటు ఇది గూడా ఇంపార్టెంటే ఇది చాలా దేశానికి. ఇంపార్టెంట్ అవుతుంది. అవును. ఓకే. ఇది. ఒకసారి దీని బ్యాక్ హిస్టరీ చెప్తారా అండి? ఎప్పుడు మొదలైంది? సింపుల్‌గా చెప్పాలంటే ఇది ఇప్పుడేమో 1960 ప్రాముఖ్యంలోకొచ్చింది గానీ, దీని ఓకే. మీద 1950లో ఒక ట్యూరింగ్ మెషిన్ లాంటిది టెస్ట్ మెషిన్ చేశారు ఇంటెలిజెన్స్ అన్నమాట. అంటే ఏం హ్మ్. లేదు. అసలు ఏమిటంటే ఏఐ అంటే మెషిన్ మనిషిలాగా చేయటం. ఏటో సింపుల్ అది సో, వర్డ్స్‌లో చెప్పుకోవాలంటే. 1950 నుంచి అది. 2000 1974లోనేమో ఫస్ట్ నేచురల్ లాంగ్వేజ్ అంటే మెషిన్‌లు గూడా మనలాగా తెలుగు, ఇంగ్లీష్ అర్థమయ్యేటట్టు హ్మ్. చేసే చిన్న ఎక్స్‌పెరిమెంట్ 74లో చేశారు. అసలు ఇట్లా చెయ్యొచ్చు అనే ఐడియా వచ్చిన తర్వాత ఫస్ట్ ఒకసారి కాన్ఫరెన్స్ 1980లో జరిగింది. హ్మ్. 2011 కల్లా నిజంగానే కంప్యూటర్ గూడా తెలుగు, ఇంగ్లీషు అర్థం చేసుకొని ఆన్సర్‌లు ఇచ్చేటట్టు 2011కి తయారైపోయింది అన్నమాట. ఓకే. ఇది. ఇది ఓవరాల్‌గా మీరు ఇదేంటంటే చాలా అదే ఇందాక చెప్పిందే ఇంకొంచెం ఎక్కువగా ఆహ్, ఎ ఎక్కువ డీటెయిల్స్ తోటి ఏ సంవత్సరంలో పరిణామాలు ఏమైందని ఎట్లా ఎట్లా చెప్పేది. మారిందని. అవును. అందులో నేను చెప్పాల్సిన మైల్ స్టోన్స్ ఉన్నాయి. 6 మైల్ స్టోన్స్ కీ మైల్ స్టోన్స్ ఇందులోవి. అందులో ఫస్ట్ ఏంటంటే యాలన్ ట్యూరింగ్ 1950స్‌లో ఇందాక చెప్పా కదా! అది. ఇంకోటేంటంటే 1960స్‌లో లిస్ప్ ప్రోగ్రామ్ అని ఉండేదనమాట. లిస్ట్ లిస్ప్ ఉండేది. ప్రోగ్రామింగ్ అవును. అది. వాళ్ళు అది కూడా ఇట్లాంటిదే. ఇలాంటి టైపే. అంటే లాంగ్వేజ్‌ని అర్థం చేసుకోవటం అనేది ఇంపార్టెంట్ అండి మెషిన్‌కి. ఇది ఏఐ అంటే. మనం మాట్లాడే లాంగ్వేజ్‌ని. సో, 90స్‌లో మెషిన్ లెర్నింగ్ అంటే ఈ మెషిన్స్ అన్నీ గూడా మనుషుల్లాగానే పుస్తకాలు చదివి అర్థం చేసుకునేటట్టు ప్రోగ్రామ్‌లొచ్చేసాయి చేశారు. అన్నమాట. డేటా చూసి చదివి వాటిల్ని కనెక్ట్ చేసుకోవటం. 2000లోకొచ్చేసిన తర్వాత ఇక మీకు ఈ నేచురల్ లాంగ్వేజ్‌ని అర్థం జేసుకోవటం, కంప్యూటరు మొహం చూసి కనిపెట్టేయటం, మరమనుషుల్ని తయారు జేసి వాళ్ళతోటి పనులు చేయించేయటం ఇవన్నీ 2000స్‌లో మొదలైపోయినాయి. కాతే రియల్ గేమ్ చేంజర్ ఏంటంటే లా టు 2023 నుంచి ఈ జీపీటీలని వచ్చేసాయి కదా! వాటి చాట్ జీపీటీలు ఇవి అది అవును. రియల్. ఇక్కడితోటి ఏమైందంటే డిసప్టర్. ఇక్కడి నుంచి జరగబోయేదంతా రివల్యూషనరీగా చేంజెస్ అయిపోతాయన్నమాట. అవును. అది. సో, దీని బేసిక్స్ ఏంటి? అంటే ఇ మామూలుగా డేటా నేను తీసుకొని మరీ టెక్నికల్‌గా ఎళ్తే ఆ! మన అవసరం లేదు. అవును. ప్రేక్షకులకి అర్థం కాదని పైన రాశాననమాట. ఓకే. ఆ పైన చెప్పాల్సిందేంటంటే మీకు, ఏఐ అంటే ఏంటంటే మనిషిలాగానే మెషిన్స్ కొన్ని వేల మెషిన్‌లు కలిపి ఒకేసారి వచ్చే ఇన్ఫర్మేషన్‌ని డేటా అంటారు ఇన్ఫర్మేషన్‌ని. దాన్ని అవగాహన చేసుకొని అందులో ఉండే ప్యాటర్న్స్ తోటి క క కనెక్ట్ చేసుకొని ఇవన్నీ ఇట్లా ఉన్నాయి కాబట్టి రేపు ఇలా జరుగుతుంది, ఎల్లుండి ఇలా జరుగుతుంది అనో లేకపోతే నువ్వు అడిగిన క్వెషన్‌కి ఇలా అడిగాడు, ఇవన్నీ నేను ప్రాసెస్ చేస్తే ఇలా ఆన్సర్ ఇవ్వాలని చెప్పి ఆన్సర్ ఇవ్వటము. ఇలాంటివన్నీ ఈ హ్యూమన్ ఇంటెలిజెన్స్ లాగానే మెషిన్ చేయటం మొదలెట్టటం అన్నమాట. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేసిక్ హ్మ్. కాన్సెప్ట్. దానికి వినటం, విన్నదాన్ని ట్రాన్స్‌ఫార్మ్ చేసి చెప్పటం. ఈ డేటానంతా ప్రాసెస్ చేసుకొని చెప్పడం. దాన్ని జీపీటీ అంటారనమాట. అది. దాన్ని చేయటం కోసం దానికి కావాల్సింది ఏమిటి అంటే మాసివ్ డేటా సెట్ వరల్డ్‌లో ఉండే డేటా మొత్తం లోడ్ పుస్తకాలన్నీ చేసేసి, చదివేస్తుందనమాట పుస్తకాలన్నీ మొత్తం. చదివిచ్చేయాలి దాంతోటి అన్నమాట. ఆ! మనిషి ఒక రోజు ఎన్ని చదవగలుగుతాడు? మెషిన్‌లు ఒక రోజే కొన్ని లక్షల పుస్తకాలు చదవగలుగుతాయి. అట్లా కాతే ఆ లక్షల పుస్తకాలు కలెక్ట్ చేసి ఈ మెషిన్‌లలోకి ఫీడ్ చేయాలి. ఆ ఫీడ్ చేసి చదవటం కోసం అని చెప్పి లోపల ఇప్పుడు ఎన్‌విడియా టైప్ ప్రాసెసర్‌లన్నీ పెట్టాలి. ఆ చదివే దానికి ఆల్గారిథం చెప్పాలి. ఇగో ఇది చదివితే ఇలా చెయ్యి, అలా చదివితే ఇలా చెయ్యాలనే ఆల్గారిథమ్స్ అంటారు వాటిలిని. మన బ్రెయిన్‌లో ఉండేది కూడా ఆల్గారిథమే. వాటిని న్యూరల్ నెట్వర్క్స్ అంటారు. ఈ నేచురల్ లాంగ్వేజ్‌ని అర్థం చేసుకునేటట్టు. హ్యూమన్ అర్థమయ్యేటట్టు ఇప్పుడు ఇవన్నీ చదువుకున్నావు బానే ఉంది. నాకు అర్థమయ్యేటట్టు నాకు చెప్పగలగాలి. సో, అది మొత్తం ఆ ట్రాన్స్‌ఫర్మేషన్. డేటానంతా మీరడిగిన అది. ప్రశ్నకి దాన్ని అది. అది. చదివి అది. మొత్తాన్ని సంక్షిప్తంగా మీకు సమాధానం ఇవ్వాలి. అది. కాతే సింపుల్‌గా చెప్పాలంటే, ఒక మనిషి ఎంత చేయగలుగుతాడో ఈ మెషిన్‌లు ఒక 1000 మంది సైంటిస్ట్‌లు 1000 మంది ఇంజినీర్లు అలాంటి వాళ్ళందరూ కలిపి ఒకేసారి కనుక ఒక మనిషి బ్రెయిన్‌లోనే ఉంటే ఉంటే ఎట్లాంటి ఔట్‌పుట్ ఉంటుందో అలాంటి ఔట్‌పుట్ ఇస్తాయి ఇవి. ఇస్తాయి. మీకవి మల్టిపుల్ అందుకని మెషన్స్. డిస్రప్షన్. ఒక మనిషి చేయగలిగేది మెషిన్ చేయగలిగితే ఉపయోగం లేదు. అవును. అది అవును. 1000 సైంటిస్ట్‌లు కలిసి చేయగలిగేది ఒక మెషిన్ చేయగలిగిందనుకో ప్రపంచానికి ఆ! ఉపయోగం అన్నమాట అది. ఓకే. నెక్స్ట్ ఈ డిస్రప్షన్స్ అన్నారు మీరు. ఇది ఎట్లా? చాలా ఇంపార్టెంట్ అండి హ్మ్. డిస్రప్షన్స్. నేను
ఎందుకవుతాయనేది తర్వాత వాటిలో చెప్తాం గానీ, చెప్దాం. ఏమవుతాయనేది ఈ ఆ! స్లైడ్‌లో చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇక్కడ ఆ పైన పర్సెంటేజ్‌లు పెట్టాను చూసారా? ఆ! అది. ఈ రెడ్‌దంతా సొసైటీలో ఏమవుతుందనేది. నెగెటివ్ ఓకే. ఏమవుతుంది? కింద ఉండేదంతా గ్రీన్‌దంతానేమో పాజిటివ్ ఏమవుతుందనేది. హ్మ్. ఖచ్చితంగా 90% 90% గ్యారంటీగా జరిగేదేంటంటే, ఒక 40, 50% ఎంప్లాయీస్ ఇప్పుడున్న ఎంప్లాయ్‌మెంట్ అంతా పోతుంది. మీరు టైప్ చేసేవాళ్ళు, కంప్యూటర్ మీద ప్రోగ్రామ్ చేసేవాళ్ళు, మీ ఐటీలో ఉండే మనుషులు, ఐటీ వర్క్ చేసేవాళ్ళు, ఆ హ్మ్. ఉద్యోగాలన్నీ ఎళ్ళిపోతాయి అన్నమాట. అది. అలానే ఇన్ని ఉద్యోగాలు పోయిన తర్వాత ఏమవుతుంది మరి గవర్నమెంట్ వాళ్ళకి వేరే ఉపాధి చూపించలేకపోతుంది గదా! గవర్నమెంట్‌లు ప్రపంచంలో ఉండేవి ఈ అన్‌ఎంప్లాయీస్‌ని సొసైటీలో జరుగుతున్న అన్‌ఎంప్లాయ్‌మెంట్‌ని హ్యాండిల్ చేయలేకపోతుంది. అది దానికి గూడా 90% ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది అన్నమాట. హ్మ్. అట్లానే ఈ ఈ అన్‌ఎంప్లాయిడ్ వాళ్ళు ఉండటం వలన, వాళ్ళకి ఏమి ఉపాధి కల్పించలేకపోవటం వలన ప్రతి దేశాల్లోనూ కొన్ని ఇంటర్నల్ ప్రెషర్స్ ఉంటాయి. ఆ ఇంటర్నల్ ప్రెషర్స్ వలన వాటిల్ని హ్మ్. ఎక్స్‌ప్లాయిట్ చేసుకోవటం వలన వేరే దేశాల మధ్య కొట్లాటలు జరిగేదానికి గూడా ఒక 75% ఖచ్చితంగా జరగొచ్చు. ఈ ఏఐ వలన అన్నమాట. అట్లానే సైకలాజికల్ రిస్క్స్ ఉద్యోగం పోయి సైకాలజీ దెబ్బతిని వాటిల వలన సొసైటీలో దెబ్బతినటానికి ఇంకొక 80% ఖచ్చితమైన ఛాన్స్ ఉంది అన్నమాట. అది. హ్మ్. ఆహ్, అట్లానే ఈ స్పీడ్ పెరుగుతుందిప్పుడు. నేనిందాక చెప్పా గదా మీకు. హ్మ్. ఒక హ్మ్. మనిషికి కాకుండా వేల మనుషులు దానివల్ల చాలా స్పీడ్ పెరిగిపోతుంది. ఈ స్పీడ్ తోటి గవర్నమెంట్ తన రూల్స్ మార్చుకోవటం కానీ, ఈ స్పీడ్‌కి తగ్గట్టుగా గవర్నమెంట్లు నేను ఒక దేశం కాదు, ఏ దేశంలో అయినా సరే, దాన్ని రెడీ చేసుకొని రెగ్యులేట్ చేసుకోవటం కానీ, ఈ ఎట్లా అనేది అసలు గవర్నెన్స్ మొత్తం కూలిపోతుంది. దాంటికి చాలా స్పీడ్ 100% అయిపోతది. అది హ్మ్. ఇవన్నీ 100% గ్యారంటీడ్ ఈ స్పీడ్ వలన అన్నమాట. మానవ మాతృలెవరు ఈ స్పీడ్‌ని తట్టుకోలేకపోతారు. ఇప్పుడేదో చేద్దాంరా ఇవాళ కష్టపడి నేనింత చదువుకున్నాను, ఈ ఉద్యోగం చేద్దాం అనుకుంటే ఆ ఉద్యోగం ఉండదు. అరెరే! నేను 4 ఏళ్ళు కష్టపడి కంప్యూటర్ సైన్స్ చదివాను. ఇంక రేపు ఉద్యోగానికెళ్దామంటే అసలే ఉద్యోగం ఉండదు. నీకసలు ఉద్యోగం లేదు పో అంటారు. ఆ సో, టైప్‌లో చాలా డిస్రప్ట్ మార్పులొస్తాయి. అవుతుందన్నమాట అది. డిస్‌రప్ట్. ఈ సెక్యూరిటీ మొత్తం రిస్కులు హ్మ్. ఈ ఇంకేదో టైప్ అట్లానే సెక్యూరిటీ ఎందుకంటే ఇంక మరి మెషిన్‌లతోటి బాంబులు తయారు చేస్తావు. అది కూడా. ఆటోమేటిక్‌గా బాంబులు, ఆటోమేటిక్‌గా రన్ అవుతున్న ఏరోప్లేన్‌లు, డ్రోన్స్ వీటిల వలన ప్రపంచంలో అలాంటి కాన్‌ఫ్లిక్ట్స్ ఉంటాయి. ఈ హ్యాకర్స్ రావటము ఆ! అది. అలాంటివి గూడా. ఆ! అలాంటివుంటాయి. ఈ మొత్తం మధ్యలో ఒక మనిషి మీద ట్రస్ట్ దెబ్బతింటుంది. సొసైటీస్ మధ్య ట్రస్ట్ ఉండదు. ఎక్కువగా మనుషులందరూ పద చాట్‌జీపీటీకెళ్ళి అడుగుదాం అదే చెప్తుందిలే అని అది ఫాలో అయిపోతారు. అట్లా ఫాలో అయిపోవటం వలన ఏమవుతుందంటే అందులో బయాసులతోటి తయారు చేయొచ్చు వీటిల్ని. ఆ! అవన్నిటికి ర రాంగ్ సైడ్‌కెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. అట్లా ఈ ఎవరిని నమ్మలేక ఎవరి దారిన వాళ్ళు ఇండివిడ్యుయల్‌గా ఐసోలేట్ అయిపోయి కూడా బతికే అవకాశాలుంటాయి. ఇది డిస్రప్షన్స్ అవి జరుగుతాయి. అట్లానే పాజిటివ్ థింగ్స్ ఏమవుతాయంటే, దీన్ని మెడికల్ ఫీల్డ్‌లో వాడతారు. మెడికల్ మెడికల్ ఫీల్డ్‌లో వాడటం ఆ! వల్ల డయాగ్నోసిస్సు, మెడికల్‌లో వాళ్ళకి వెళ్ళకుండా చీప్‌గా అయిపోతుంది మీకు పనులు అన్నమాట. చాలా ఒక అడ్వాన్స్‌మెంట్ ఒస్తది. ఆ! అడ్వాన్స్‌మెంట్స్ చాలా ఫాస్ట్‌గా అయిపోతాయి. అట్లానే స్టాండర్డ్స్ ఇంక్రీజ్ అవుతాయి. మెడికల్ స్టాండర్డ్సు. తొందరగా డిటెక్షన్స్ క్యాన్సర్ లాంటివి తొందరగా డిటెక్ట్ చేయగలుగుతారు. టెక్నాలజీ స్పీడ్ ఎళ్తుంది మెడికల్ వాటిల్లో. హ్మ్. వేరే రకంగా గూడా చాలా సొల్యూషన్స్, కంఫర్ట్స్ పెరిగిపోతాయి. ఇంట్లో కూర్చుంటే అన్ని పనులయిపోతాయి చీప్‌గా అన్నట్టు. తొందరగా ఇల్లు కట్టేయగలుగుతావు. తొందరగా అన్నీ కానీ మెడికల్ చేసేయగలుగుతావు. ఒకటి చెప్పాలండి. అలా అని జెప్పేసి నాకు ఇలా ఉన్నాయి. నాకు ఏ రోగం ఉంది అని అంటే చాట్ జీపీటీ చెప్పింది మొత్తం నమ్మలేము. అంటే ఈ అది ప్రస్తుతం స్టిల్ నమ్మలేం డాక్టర్ కానీ దగ్గరికెళ్ళాల్సొస్తది. అంటే ఆ డాక్టర్ గూడా అట్లాంటివే వాళ్ళ మెడికల్ ఓన్‌వి ఇప్పుడు నిన్న డాక్టర్ దగ్గరికెళ్తే ఏఐలో వాడొచ్చా అని చెప్పి నాతోటి సంతకం పెట్టించుకున్నారు ఓహ్! ఓకే. అన్నమాట. సో, ఆల్రెడీ వాళ్ళ సిస్టమ్స్‌లో గూడా ఇట్లాంటివన్నీ వచ్చేసాయి పోతున్నాయి. అన్నమాట. ఓకే. ఆ ఏఐ ఇచ్చిన దాని మీద ఇదంతా కరెక్టా కాదా అని ఆ పక్కనున్న డాక్టర్ ఒకసారి చూసుకుంటాడు అన్నమాట. హ్మ్. ఓకే. ఆ సో చూసేవాళ్ళు ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది ఒకరోజు 10 మంది పేషెంట్‌ల బదులు ఒకే రోజు 1000 మంది పేషెంట్‌లని చూడగలుగుతాడు ఒకే డాక్టర్. హ్మ్. సో, అది. బాటమ్ లైను ఇంకా ఈ రకరకాల జాబ్ ఇందాక మీరు అంటే జస్ట్ దీన్ని సమ్మరైజ్ హ్మ్. కొన్ని పాజిటివ్స్, కొన్ని నెగెటివ్స్ ఖచ్చితంగా ఉంటాయి. యాహ్! అండ్ నెగెటివ్ డిస్‌రప్షన్స్‌లో మీరొక ఇందాకన్నారు బయాస్ అండ్ డిస్క్రిమినేషన్ అని. హ్మ్. అది అంటే నేను ఇక్కడ ఈ బుల్లెట్ పాయింట్స్ చాలా ఉన్నాయి దీంట్లో. బయాస్ అండ్ డిస్క్రిమినేషన్ గురించి ఎందుకు అడుగుతున్నా అంటే, ఒక ఒక వర్గంని 2, 3 వర్గాల కింద సమాజాన్ని నేను సింపుల్‌గా చెప్తాను మీకిది బయాస్ అండ్ డిస్క్రిమినేషన్. ఒక హ్మ్. ఫిక్షియస్ ఎగ్జాంపుల్ తోటి. నే హ్మ్. హ్మ్. ఇప్పుడు
ఇండియా అనే కంట్రీకి అసలు ఏఐ లేదనుకుందాం. చాలా హ్మ్. పేద కంట్రీ అనుకుందాం 5 నిమిషాలు. ఎందుకంటే అర్థం అవ్వడం కోసం చెప్తున్నా. అది అది. అబద్ధం నేను చెప్పేది. ఇండియా కూడా చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంది. ఆ! లేదనుకుందాం. ఈ అమెరికాలు ఇవన్నీ కలిపి వాళ్ళ దగ్గరే ఉందిదనుకుందాం. ఇండియాని డిస్క్రిమినేట్ చేయాలనుకున్నారు. హ్మ్. ఏమని రాస్తారంటే ఈ వీటిల్లో ఎలాంటి పుస్తకాన్ని రాసి దానిలో ఫీడ్ చేస్తారంటే ఇండియా అంటే అసలు ఈ బ్రౌన్ స్కిన్ ఇట్లా ఉన్న వాళ్ళందరూ దొంగలు అని చేశారు. సపోజ్. ఆ! ఏ ఎయిర్‌పోర్ట్‌కెళ్ళినా సరే ముందు ఆ ఎయిర్‌పోర్ట్‌లో బయట ఈ పెట్టే ఈ స్క్రీన్ చేసి ఇండియన్స్ వచ్చాడు వీడు దొంగోడు అని చెప్పి సంకెళ్ళేసేసి తీసుకెళ్ళి జైల్‌లో పడేయొచ్చు. ఇలాంటివి జరుగుతాయి. అండ్ నేను అంటే చాలా ఎక్స్‌ట్రీమ్ చాలా బికాజ్ ఎక్స్‌ట్రీమ్‌గా చెప్పా గానీ అర్థం అవునవును. అవ్వటం కోసం అంటే ఎక్స్‌ట్రీమ్‌గా చెప్పా. ఇలాంటివి చేయొచ్చు. బికాజ్ ఆ మెషిన్స్ చదివిన డేటాలో అట్లా ఉంది గాబట్టి. అట్లా ఉంది. అది. అంటే యాహ్! మనం ఓకే. గూడా అంతే గదా! మనం చదువుకునేటప్పుడు మన ఇంట్లో అమ్మానాన్నలు మనకు కావాలని ఒక ఏం వర్గం జెప్తే వరస్ట్ ఫెలోస్ అని కని చెప్తే మనం పెద్దయ్యి అలానే తయారవుతాం గదా! అవి ఓకే. కూడా అలానే తయారవుతాయి. దానివల్ల మానిప్యులేషన్, మిస్‌ఇన్ఫర్మేషన్‌తో గొడవలు జరగొచ్చు. జరగొచ్చు. ఎందుకని జరుగుతాయి? ఒకళ్ళకి మొత్తం నాలెడ్జ్ ఉండి, ఈ పవర్ అంతా ఒకడి దగ్గరుండి, వేరే వాళ్ళ దగ్గర ఇదే పవర్ లేకపోవటం వలన జరిగేవి అనర్థాలు. ఇప్పుడు అదే ఏఐ అందరి దగ్గర ఉందనుకోండి, అట్లాంటి మెషిన్‌లు అందరూ పెట్టుకోగలిగారనుకోండి, వాళ్ళని టార్గెట్ చేస్తే వీళ్ళు కూడా చేసుకోగలుగుతారు కాబట్టి ఎవడు అట్లా చేయరు. ఇక్కడ అవును. విచ్చలవిడితనం వచ్చేస్తుందన్నమాట. అది. ఓకే. ఓకే. సో, ఇది నెగెటివ్ డిస్‌రప్షన్స్ అది. అండ్ ఇదెందుకు పెట్టానంటే, ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఇప్పుడింత చెప్తున్నాడు ఈయనెవరో ఈ రమణ గారు. అసలు నిజమేనా ఇదంతా? అది ఏదో నిజంగా చెప్తున్నాడు ఇదంతా ఆ! జోకు అని మొదల్లో అనుకుంటారు. దాన్ని అనుకుంటారు. డినయల్ అనమాట. అసలు ఏఐ లేదు, ఏం లేదు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఇట్లాంటివేవో కహానీలు చెప్పేవాళ్ళు చాలా మందున్నారు అని అనుకునేవాడుంటాడు. కానీ రియల్‌గా అదే చిన్నగా జరుగుతది. అర్థమవుతుంది. వాడి జాబే వాడికి పోతూ ఉంటుంది అన్నమాట. అప్పుడు ఓకే. కోపం వస్తుంది ముందు అన్నమాట. హెట్! ఆ! నా జాబ్ పోయింది. ఇదంతా మోడీ వల్లనే పోయింది. మన ఇండియాలో ప్రతిదానికి ఏమంటాం మనం? మోడీ మోడీ వచ్చాడు వల్లే పోయింది. లేకపోతే అని ఏదో కంపెనీ ఎవడో ఒకడు చాట్ ఏదో జీపీటీ వల్ల పోయింది. అది. ఇది ప్రపంచం మారినందువల్ల పోయిందనుకోడు ఇది. ఈ దేశంలో వీడి వల్లనే పోయింది అని వాడిని తిట్టడం మొదలెడతాం. చిన్నగా వేరే వాళ్ళకి కొంతమందికి వేరే కొత్త కొత్త జాబులు రావటం మొదలవుతాయి. టెంపరరీగా అన్నమాట. ఎందుకంటే ఏఐని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళుంటారు గదా! అప్పుడు వీళ్ళేమని అనుకుంటామంటే కరెక్టేలే ఏఐ వచ్చి వేరే జాబ్స్ వచ్చాయి అందులోకెళ్దాం అనుకుంటుంటాడు. కానీ అది గూడా ఉండదు. ఇట్లా మెషిన్‌లు రోజు రోజుకి అవి పెద్దవైపోతున్నాయి. సో, మనిషి పెరిగినట్టుగానే వీటిలికి బ్రెయిన్ వచ్చేస్తుంటే ఆ జాబ్స్ గూడా ఉండవు. అప్పుడంటాడు తగ్గిపోతుంది. ఇంకా హ్మ్. డిప్రెషన్‌లో అందరూ పూరైపోతాం అనుకుంటాడు. మాట. ఇక లాస్ట్ యాక్సెప్టెన్స్ ఒస్తుంది. ఇక మనకి జాబ్స్ ఉండవు. మన పనులన్నీ మనం ఏ పనైనా మెషిన్‌లే చేసేస్తాయి. మనకి ఏమి జాబ్ లేకపోయినా ఏదో ఒక డబ్బులు వచ్చి ఇవన్నీ కొనుక్కోగలిగే అవకాశం ఉండాలి. యూబీఐ అంటే యూనివర్సల్ బేసిక్ ఇన్‌కమ్. ఆ హ్మ్. మోడల్స్ తోటి సొసైటీలు కొత్త సొసైటీలు బతుకుతాయని ఒక రియలైజేషన్‌కి, యాక్సెప్టెన్స్‌కి జనాభా వచ్చేస్తారు. వస్తారు. అంటే చివర్లో ఉద్యోగాలుండవు గానీ, నెల నెల భత్యం ఇస్తారు ఎవరో ఒకళ్ళు. ఎవరో ఒకళ్ళు. దానికి యాక్సెప్ట్ చేసుకొని బతకాలి మనము ఓహ్! అనేది ఇది చాలా వస్తుంది. పెద్ద బాంబే పేల్చారిక్కడ. ఆ! ఒక అదనమాట అది. 50 ఏళ్ల తర్వాత అందరికి తలా భారతదేశంలో అయితే ఒక 10,000 20,000 ఇస్తారు. అమెరికాలో గూడా ఒక $1000 ఎంతో ఇస్తారు. మిగిలినయన్నీ వాళ్ళు మనం అట్లా అది డే అంతా అన్నమాట. టైమ్ పాస్ చేసుకుంటూ కూర్చోవాలింకా. కాదే ఇప్పుడు ప్రెడిక్షన్ ఏంటంటే ఆ సిట్యుయేషన్ 2045 కల్లా వచ్చేస్తుందని కొంతమంది. 45 హ్మ్. నాకు నమ్మకం లేదు. అంత తొందరగా వస్తదనుకోను. 2050, 2055కి రావచ్చలా. ఆ సిట్యుయేషన్ మటుకు. ఓకే. అది. అది. ఓకే. ఇక్కడ ఫ్యూచర్ సిట్యుయేషనల్ అవేర్‌నెస్ అనేది ఉన్నది దీంట్లో ఇంకా ఇది కొత్తగా ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది నేను యాహ్! బొమ్మల్లో పెట్టేసాను. ఇందులో ఆ! ఇప్పుడు ఇంత చెప్పాను చూసారా ఈ డిస్రప్ట్ జరుగుతుందని. అవును. ఆల్రెడీ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఈ అవును. ఏఐని ఏమంటారంటే నారో ఇంటెలిజెన్స్ అంటారనమాట. అంటే మెషిన్‌లు కొంచెం కొంచెమే నేర్చుకుంటున్నాయి. మెషిన్‌లు నేర్చుకున్న దాన్ని బయటికి చెప్తున్నాయి హ్మ్. అన్నమాట. ఇప్పుడు ఆ నేర్చుకున్న దాన్ని అవి నెవరు వేసుకోగలిగేటాంటికి కూడా ఆల్గారిథమ్స్ లోపలున్నాయి. నెవరు వేసుకుంటూ ఉన్నాయవి. ఈ మెషిన్‌లన్నీ పెద్ద పెద్ద మెషిన్‌లు. మెషిన్‌లంటే ఒక చిన్న మెషిన్ గాదిది. మీకు హ్మ్. మన హైదరాబాద్‌లో ఒక హైటెక్ సిటీలో ఒక 5, 6 బిల్డింగులు కలిపితే ఒక మెషిన్ కింద లెక్కేసుకోండి. అలా కడతారు ఈ డేటా సెంటర్‌లని. యాహ్! క్లస్టర్ అంటారు వాటిల్ని. యాహ్! అవి అట్లా నేర్చుకుంటూ ఉన్నాయి. నేర్చుకుంటూ ప్రిడిక్షన్ ప్రకారం 2028, 29 కొంతమంది 2027 గూడా అంటున్నారు. ఇదే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ కింద మారుతుంది. అంటే మెషిన్స్ థెమ్సెల్వ్స్ ఇంటెలిజెంట్‌గా మారిపోతాయి అన్నమాట. అది. హ్మ్. అప్పుడు అవి చేసేవి ఇంకా చాలా ఎక్కువ పనులు చేయగలుగుతాయన్నమాట. ఇంటెలిజెంట్ మెషిన్‌లంటే. తర్వాత మెషిన్‌లకి కాన్షియస్‌నెస్ ఒస్తుంది అన్నమాట. అంటే ఏంటంటే అవి విజ్డమ్, కీర్తి అన్నీ వస్తాయి. అది ఇంకొన్నాళ్ళు పడుతుంది. దాన్ని సూపర్ ఇంటెలిజెన్స్ ఒస్తాయి. సూపర్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మనం స్టేజ్ 1లో ఉన్నాము. 2028కి, 9కి స్టేజ్ 2కెళ్తుంది. ఏజీఐకి. 35 ఆ టైంకి ఏఎస్ఐకెళ్తుందని ఒక ప్రెడిక్షన్. ఆ ఓకే. కింద ఇంకో చిన్న గ్రాఫ్ ఏసాను చూడండి. అవును.
మనం ఈ మెషిన్‌లో లేనప్పుడు మానవుడు ఒకరోజేమో బండిని కనుక్కున్నాడు. తర్వాత కారు కనుక్కున్నాడు. కారు తర్వాత ఏరోప్లేన్ తర్వాత అట్లా కనుక్కుంటూ ఎళ్తే నేచురల్‌గా ఎళ్తోంది. అదే ఈ గ్రాఫ్. గ్రాఫ్. అవును. కానీ ఉన్నట్టుండి ఈ మెషిన్‌లతోటి పైకెళ్ళిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి జప్పని పైకెళ్ళిపోయింది చూడండి. హ్మ్. 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 అది అవును. అర్థం చేసుకుంటే మనం ఏం అవ్వబోతున్నాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన అనేది ఈ ఒక్క బొమ్మలో అర్థమవుతుంది. వండర్‌ఫుల్. సో, దీంట్లో ఆల్గారిథమ్స్. నేను ఇందాక చెప్పినవే ఇంకొంచెం డీటెయిల్డ్‌గా చెప్పాను. ఓకే. ఇయర్ వైస్‌గా చెప్పాను. ఇవి మెషిన్‌లకి పెట్టిన పేర్లు. ప్రీ స్కూలర్ అంటే చిన్న 20 పిల్లాడికి అంటే కనుక 2030 కల్లా సూపర్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుందన్నమాట. వచ్చేస్తుంది. అది. అది ఒక స్కూలుకి పోయే పిల్లాడికుండే తెలివి, ఎలిమెంటరీ స్కూల్ ఉండే పిల్లాడి తెలివి. వాటిల్లో స్కూల్ పిల్లాడంటే మెషిన్ స్కూల్ పిల్లలుగున్నప్పుడు. హుహు. అంటే ఓ 1000 మంది పిల్లలకి ఈక్వివలెంట్ ఉంటుంది. అదే. ఓకే. ఓకే. అవి సో, మెషిన్‌ల యొక్క ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే మెషిన్‌లలోనే పీహెచ్‌డీలు 100 పీహెచ్‌డీలు కలిపి ఇంకో కొత్త పీహెచ్‌డీ చేసే కేపబిలిటీ మెషిన్‌లకే వచ్చేస్తుంది. ఇంక మనుషులు ఉండరు. సో, పీహెచ్‌డీలు కూడా బేసికల్లీ మెషిన్‌లే చేసుకుంటాయి. ఇది కొంచెం క్లారిటీ ఏందంటే, ఈ జీపీటీ, చాట్ జీపీటీ గాని, ఏఐ సిస్టమ్‌ని ఒక పిల్లోడి కింద ట్రీట్ చేస్తే, ఆ సిస్టమ్‌కి ప్రీ స్కూలర్, ఎలిమెంటరీ హ్మ్. స్కూలు తర్వాత హ్మ్. ఆటోమేటెడ్ సూపర్ ఇంటెలిజెన్స్ గూడా వస్తాయన్నమాట. అది అన్నమాట. అసలు సూపర్. మనుషులతోటి పని లేనిది వచ్చేటట్టు వాళ్ళు తయారు చేసేస్తున్నారు. అసలు మనిషి అనేవాడు ఎందుకు పనికిరాడు అన్నట్టు. వాటిలో అవే కనిపెట్టుకుంటే, అవే తయారు చేసేసుకొని, అవే తయారు చేసి నువ్వు అవే రిసోర్స్‌ని తెచ్చుకొని అలా చేసేస్తాయన్నమాట. సో, ఇప్పుడు ఆహ్, ఇంకా ఇంత పెద్ద శక్తి ఇది ఫైటర్ జెట్లు ఎంత ఇంపార్టెంటో హ్మ్. అణ్వాయుధాలు ఇది. సో, ఈ జియో పాలిటిక్స్ చెప్పండి అసలేందిది? ఇది మన అంటే హ్మ్. ప్రతి దేశంకి ఉండాల్సిందే గదా! ఇది. ఇది ఇప్పుడు ఇందులో అర్థమైపోయింది కదా! మీకు నేను చెప్పింది. ఇది ఓహ్! యాహ్! లేకపోతే ప్రపంచం ఏమవుతాం? మొత్తం మారబోతుంది. అది. సో, ఓకే. ఇప్పుడు దీన్ని అందరికి అర్థమైపోయింది ప్రపంచంలో ఉండేవాళ్ళు. హ్మ్. ఇదేదో వస్తోందిరా! ఇది వచ్చేటప్పుడు మనం తట్టుకోలేకపోతే గనక మనం అసలు ఉండం. బతికి గూడా ఉండదు. మన దేశమే ఉండదు. మన సొసైటీ ఉండదు. దీన్ని ఎలా కౌంటర్ చేసుకోవాలి అనే హ్మ్. దాంట్లోకెళ్లారు. సో, దాని గురించి 2 కోట్స్ చెప్తా ఫస్ట్. స్టీఫెన్ హాకింగ్స్ ఏమన్నాడంటే, ఏఐ వలన ఏమవుతుందంటే, అది చాలా మంచి చేయొచ్చు. లేదా చాలా దరిద్రం కూడా చేసేయొచ్చు జనాభా హ్మ్. మానవాళికి అని చెప్పాడు అన్నమాట. అట్లానే ఒక చిన్న కంపెనీ ఆయనున్నాడు. నెక్స్ట్ ప్రొక్యూర్ ఆయన. లూకస్ ఆస్ట్‌విస్కీ అని. ఆయన హ్మ్. ఏమని రాస్తాడంటే, ఇన్వెన్షన్ జరిగినప్పుడు దాని మాస్టర్ ఎవడు చేస్తాడో వాడికే అడ్వాంటేజెస్ అన్నీ ఉంటాయి అన్నమాట. అవకాశాలు అన్నీ ఉంటాయి. మిగతా వాళ్ళందరూ ఏంటంటే జస్ట్ పార్టిసిపెంట్స్. హ్మ్. డ్రైవర్ ఎవరైతే ఎవడుంటాడంటే, ఎవడు ఇన్నోవేట్ చేసాడో వాడికే ఉంటాయి అన్నమాట. ఎవరు ముందు కనిపెట్టి ముందుకు అది. దూసుకెళ్తారో వాళ్ళకి అది. వాళ్ళకే అడ్వాంటేజ్. ఆర్థిక బెనిఫిట్స్ కానీ, ఆర్థిక బెనిఫిట్స్ కంటే ఎక్కువ పవర్ ఉంటుంది. తను డ్రైవ్ చేయగలుగుతాడు. ఎవరిని ఎక్కడ నువ్వు కూర్చోంటే కూర్చో, నుంచోంటే నుంచో అవుతుంది మిగతా వాళ్ళందరి పని అన్నమాట. ఓకే. అది. సో, నెక్స్ట్ పవర్ డైనమిక్స్ ఎట్లా పోతాయి? పవర్ డైనమిక్స్ ఏంటంటే ఈ రేస్‌లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నవి 2 దేశాలండి పవర్‌లో. మంచి ఫుల్ పవర్‌లో ఉన్నారు ఇవన్నీ. యునైటెడ్ స్టేట్స్, చైనా అన్నమాట. అది. హ్మ్. ఈ ఏఐ దాంట్లో. ఈ కాంపిటీషన్‌ని పాత రోజుల్లో కోల్డ్ వార్ టైమ్‌లో నీకంటే నాకు న్యూక్లియర్ వెపన్స్ ఎక్కువున్నాయని సోవియట్ యూనియన్, అమెరికా పోటీ పడుతూ ఉండేవి 2 బ్లాక్స్ కింద. అవును. బేసికల్లీ నీ దగ్గర 100 ప్లేన్‌లుంటే నా దగ్గర 200 ఉన్నాయి. నీ ఆ! దగ్గర అట్లా. 1000 మిసైల్స్ ఉంటే నా దగ్గర 2000 ఉన్నాయి. అట్లా ఇప్పుడు ఇక్కడ పోటీ ఏంటంటే, నా దగ్గర ఇన్ని క్లస్టర్‌లు ఉండే మెషిన్‌లతోటి ఇంత నాలెడ్జ్‌ని నేను చేయగలిగే కంపెనీలు నా దగ్గర 10 ఉన్నాయంటే, నా దగ్గర 2 ఉన్నాయి. నా దగ్గర ఇంత పవర్‌ఫుల్ మెషిన్‌లను తయారు చేయడానికి కావాల్సిన కంప్యూటర్ చిప్సు, అందులో ఉండే ఇట్లాంటి ఎన్‌విడియా టైప్ కొత్త రకమైన చిప్స్ నా దగ్గర ఇన్ని లక్షలున్నాయంటే, నా దగ్గర వెయ్యలున్నాయి. ఆ టైప్ వీళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు వెళ్తున్నారనమాట. అది. ఓకే. అది హ్మ్. ఓకే. ఎవరికి ఎక్కువుంటే వాళ్ళకి మార్కెట్‌లో పైకెళ్తారు అన్నమాట. సో, సో, అట్లాగనే యాహ్! అట్లా మిలిట్ ఇప్పుడు మిలిటరీలో ఇవే మిలిటరీ అప్లికేషన్ ఆటోనమస్ వెపన్స్. ఆటోనమస్ యాక్చువల్లీ అంటే అసలు మనిషి ఇదొక గమ్మత్తుగా ఉంది. ఇందాక మీరు ఫస్ట్ ఎగ్జాంపుల్‌లోనేమో అన్ని రకాలుగా చదువుకోవడానికి, విద్యార్థులకు ఉపయోగపడుతది, రైతులకన్నారు. ఇప్పుడు మిలిటరీకి దీన్ని మిలిటరీకి యాహ్! వాడుతున్నారు. మిలిటరీకి వాడేసేసి బటన్ నొక్కుకుంటే వెళ్ళిపోయి వేరే వాళ్ళందరిని కొట్టేసొచ్చేయి. ఆల్రెడీ ఉన్నది. మన యుక్రెయిన్ వార్‌లో చాలా చోట్ల డ్రోన్స్ తోటే చేశారు. ఆ డ్రోన్స్‌ని ఇంకా ఆపరేట్ చేస్తున్నారు. ఆపరేట్ చేసేవి గూడా మెషిన్‌లొస్తాయి ఫ్యూచర్‌లో. హ్మ్. మనుషులే ఆపరేట్ చేయట్లేదు. ఒక ఇన్‌స్ట్రక్షన్ ఇస్తారు. "అరేయ్! నాకు ఆ దేశాన్ని మొత్తం సర్వనాశనం చేసేయి" ఆ మెషిన్‌లే ప్లానింగ్ రూమ్‌లో మెషిన్‌లు కూర్చుంటాయి, ప్లాన్ చేస్తాయి, ట్రిగ్గర్ చేస్తాయి, వెళ్తాయి, బాంబులేస్తాయి, చంపేస్తాయి, వచ్చేస్తాయి.
సో, ఇది మొత్తం మిలిటరీలో గూడా టోటల్ అది అన్నమాట. డిస్రప్షన్. ఓకే. ఇవన్నీ ఇంత ఎక్కువ మాట్లాడుతోంది నేను ఫిక్షను లేకపోతే ఫిక్షన్ ఏం గాదు అట్లే. 21 ఒకటో సంవత్సరమో లేతే 26వ శతాబ్దమో కాదు. నేను ఇది మాట్లాడుతోంది వస్తున్నాయి. ప్రస్తుతం యాహ్! 2050, 2060, 2030 కల్లా ఇవన్నీ జరిగే అవకాశాలున్నాయి. సో, దీన్ని ఈ మొత్తం ఏఐని గవర్నెన్స్ ఏంటి? అంటే దీన్ని ఎట్లా అందుకని వాడుకోవచ్చు? ఈ భయం ఉంది కాబట్టి దాన్ని విచ్చలవిడిగా వెళ్ళకుండా ఉండాలి కాబట్టి జనాలు కలవటం, మాట్లాడుకోవటం అన్నీ మొదలెట్టారనమాట. ఇది ఆల్‌మోస్ట్ లైక్ న్యూక్లియర్ వాటిని గూడా నీ దగ్గరుంటే మనం ఒక పద్ధతి ప్రకారం వాడాలి అన్నట్టేనా? ఇది గూడా అన్నట్టే ఇది గూడా దీన్ని ఎట్లా వాడాలి? ఎథికల్‌గా ఎట్లా వాడాలి? అనే దాని మీద రూల్స్ పెట్టాలని కొంతమందంటారు. బాగా పవర్‌ఫుల్‌గా ఉన్న అమెరికా ఏమంటుందంటే, "హెప్పా! నీ రూల్స్ నాకెందుకంటోంది." ఎందుకంటే అడ్వాంటేజ్ ఉంది ఇప్పుడు అమెరికాకి. హ్మ్. అన్ని కంపెనీలు అమెరికాలోనే ఉన్నాయి. అసలు నీ మాట నేను నా ఇష్టం అంటోంది ప్రస్తుతం అమెరికా. సో, రూల్స్ అంటే దీన్ని వాడుకొని ఏదన్నా కొత్త వైరస్‌లు సృష్టించడం అట్లాంటివి జేయొద్దు. అన్నీ చేయొచ్చు. కోవిడ్‌కి 3 టైమ్స్ ఉండే కోవిడ్‌ని కూడా తయారు చేయొచ్చు. ఓకే. ఎంత డిస్ట్రక్ట్ అయినా జేయొచ్చు ఇప్పుడు. ఓకే. సో, సో, బేసికల్లీ కరెంట్ ప్రపంచంలో ఏ ఏ దేశాలున్నాయి చెప్పండి దీంట్లో? అంటే ఇందులో కొన్ని ఎవరికీ ఎక్కువ అంటే చాలా కంపోనెంట్స్ ఉంటాయి గదా! అవును. ఇది కంప్యూటర్ పవర్ అంటే చిప్స్ ఇందాకటి నుంచి మాట్లాడుతున్న ఎన్‌విడియా అవి. అవును. అలానే పెద్ద పెద్ద డేటా సెంటర్స్ కావాలి. ఇందాక ఆ! చెప్పా గదా! ఒకే డేటా సెంటర్‌లో కొన్ని కొన్ని వేల కోట్ల మెషిన్‌లను పెట్టి రన్ చేయగలిగేది. అది రన్ చేయాలంటే దాని ఎనకాల చాలా ఎక్కువ ఎలక్ట్రిసిటీ కావాలి. ఇట్లాంటి హై ఎండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉన్న దేశాలేమో అమెరికా, తైవాను, జపాను, సౌత్ కొరియా, నెదర్లాండ్స్‌కి అందులో వాళ్ళకి మంచి హ్యాండిల్ ఉంది. బిల్డింగ్ బ్లాక్ వాళ్ళు. అలానే మరి టాలెంట్ ఇవన్నీ చేసే మనుషులుంటారే, హ్మ్. బ్రెయిన్ ఉన్న మనుషులు. అలాంటివి మటుకు మళ్ళీ అలాంటి వాటిల్లో అమెరికాకి, ఇండియాకి, యూరోప్‌లో ఉన్నారు. చైనా గూడా క్యాచింగ్ అప్ అందులో అన్నమాట. అందులో ఎక్కువ హ్మ్. ఇది ఉండటం వల్ల ఇండియా బతికిపోతుంది. ఇండియా తరపున టాలెంట్ వల్ల. చెప్పాలంటే. హ్మ్. టాలెంట్ మనుషుల వల్ల అన్నమాట. మనుషులకి ఇవన్నీ చేయగలిగే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేదు గానీ మనుషులున్నారు మనకి చేయగలిగేవాళ్ళు మాట. ఓకే. అలానే డేటా. డేటా. డేటా అనేది ఏంటంటే అందరి దగ్గర ఉంటుంది. కానీ ఇందులో దీని దీనిలో చాలా ఎక్కువగా కలెక్ట్ చేయగలగటం ఎక్కువ ఛాన్స్ ఉన్నది. హైయెస్ట్ చైనా, ఇండియా, అమెరికా, ఇండోనేషియా, కొంతమంది నాన్ స్టేట్ వాళ్ళంటే ఎట్లాంటి వాళ్ళంటే గూగుల్, మైక్రోసాఫ్ట్ ఈ హ్మ్. కంట్రీస్ కంట్రీస్‌కి ఎంతుందో వీళ్ళకి కూడా అంత పవర్ ఉంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్ అలాంటి వాటిలకి అన్నమాట. అందుకని నాన్ స్టేట్ కార్పొరేట్ యాక్టర్స్ అంటారు వాళ్ళని. అమెజాన్ అలాంటివన్నీ అన్నమాట. అలా కాకుండా దీనికి ఇందాక చెప్పా కదా! ఫిజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఎనర్జీను వాటర్ చాలా కావాల్సొస్తుంది. అన్ని దేశాల్లో చాలా ఉన్నాయి కానీ ఇంట్రెస్టింగ్ ఉంది అక్కడ. హ్మ్. ఇండోనేషియా, బ్రెజిల్‌కున్నాయి ఇవి. బ్రెజిల్‌కి ఎనర్జీ చాలా ఉంది వాళ్ళకి అన్నమాట. వాళ్ళు చీప్‌గా ఇండోనేషియా. ఎలక్ట్రిసిటీని తయారు చేయగలరు. వాళ్ళకున్న కానీ ఉత్త ఫిజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గట్టిగా ఉండి వాళ్ళ దగ్గర కంప్యూటింగ్ పవర్ లేకపోయినా హ్మ్. అది వర్కౌట్ కాదు. ఈ అది 4 వర్కౌట్. ఉండాలి. 4 ఉండాలి. ఆ ఫస్ట్ 2 చాలా బాటిల్ నెక్స్. చాలా ఆ ఇంపార్టెంట్. ఫస్ట్ 2 లేని వాళ్ళు అసలు పేదవాళ్ళ కిందే లెక్క మాట. అక్కడ చాలా ఇంట్రెస్టింగ్‌గా మీరు జర్మనీ గాని అవి ఏం పెట్టలేదు. అంటే యూరోప్ అని పెట్టాను. యూరోప్‌లో జర్మనీ, ఫ్రాన్సు, నెదర్‌లాండ్స్. నెదర్లాండ్స్ అలాంటివన్నీ కలిపి వాళ్ళు యూరోపియన్ యూనియన్ అని పెట్టుకున్నారు కదా! అంతా కలిపి యూరోప్ అని పెట్టాను అన్నమాట. ఓకే. అది. సో, ఇది ఇంపార్టెంట్. హ్మ్. ఇప్పుడు భారతదేశం పరిస్థితి చెప్పండి. ఇంత చెప్పాక. అసలు భారతదేశం పరిస్థితి ఏంటంటే హ్మ్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో చాలా లో అండి. సింపుల్‌గా చెప్పాలంటే. ఎందుకంటే మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అసలు ఎప్పుడు పట్టించుకోలేదు. మనం ఎంతసేపు ఏంటంటే ప్రపంచానికి జనాల్ని సప్లై చేసి, ప్రపంచంలో ఉండే సర్వీసెస్ అన్నీ అమెరికాలో ఉండే పనులన్నీ ఇండియాలో కూర్చొని చేసి, చీప్‌గా డబ్బులు సంపాదించుకుంటూ పైకెళ్ళిపోతూ వస్తున్నాం గత 20 ఏళ్ల నుంచి. హ్మ్. మనమే చిప్స్ తయారు చేసి, మనమే పెద్ద పెద్ద డేటా సెంటర్‌లు కట్టి, అలాంటి పనులు మనం చేయలేదు. అది ఆ! ఒక రకంగా చెప్పాలంటే తప్పు చేసింది దేశం అన్నమాట. ఓకే. ఆహ్, కాతే ఇప్పుడిప్పుడే అవగాహనకొస్తోంది. ఎంత తప్పు చేశానురా బాబు అని. ఇప్పుడు చిప్స్ అవన్నీ డెవలప్ చేస్తున్నారు అన్నమాట వాళ్ళు. కాతే వాళ్ళకి తెలుసు ఇదేమవుతుంది. కాతే వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ప్రపంచంలో ఎక్కడైనా టాలెంట్ కావాలంటే ఇండియన్స్ ఉన్నారు. సో, యాహ్! ఇండియన్స్‌కి నో హౌ ఉంది. అంటే ఏంటి చేయగలిగే కెపాసిటీ ఉంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేదు. అన్నమాట. కెపాసిటీ సో, ఉంది గానీ అందుకని నేషనల్ స్ట్రాటజీ ఒకటి తయారు చేశారు వాళ్ళు. ఏఐ స్ట్రాటజీ ఒకటి నేషనల్‌ది. హ్మ్. అందులో డెవలప్‌మెంట్, డిప్లాయ్‌మెంట్ ఎలా చేయాలి కంట్రీలో అనేది చిన్నగా అయినా లేట్‌గా వచ్చినా వేరే వాళ్ళ దగ్గరికెళ్ళే అవకాశాలైతే ఉన్నాయి అన్నమాట ప్రస్తుతం. హ్మ్. 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 అది వాళ్ళు చేస్తోంది. మ కీ అన్నమాట. ఇనిషియేటివ్స్ ఏంటి మరి? భారత ప్రభుత్వం గాని భారత ప్రభుత్వం కీ ఇనిషియేటివ్స్ ఏంటంటే
మేక్ ఇన్ ఇండియా, స్మార్ట్ సిటీస్, డిజిటల్ ఇండియాలో ఏఐని బాగా అడాప్ట్ చేస్తున్నారు అన్నమాట. అంటే హ్మ్. వేరే దేశంలో కోర్ మెషిన్‌లన్నీ ఉన్నా, మన దేశంలో వాళ్ళు కూడా వాడుకునేటట్టు అవకాశం ఉంది కాబట్టి అది వాడుకొని చేస్తున్నారు. ఒక కొత్త ప్రాజెక్ట్ పెట్టారు. ఐరావత్ అని పెట్టారు దాని పేరు. ఏఐ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ అన్నమాట అది. ఆ ఏఐలో ఉండే రీసెర్చ్, నాలెడ్జ్‌ని ఒక చోటకి సమకూల్ స ఒక చోటకి తెచ్చుకోవటాన్ననమాట అది. అట్లానే డేటా ప్రొటెక్షన్ ముందు ఇదంతా బానే ఉంది. నా డేటా అంతా ఎవడో ఎత్తుకుపోయి వాడు చేసుకోకుండా డేటాకి ఒక ప్రొటెక్షను, దాన్ని వేరే చోటకెళ్ళిపోకుండా చేయటము, ఓహ్, వేరే దేశాలతోటి కలిపి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌ని తయారు చేసుకోవటము, ఇలాంటి పనులన్నీ చేస్తోంది ప్రస్తుతం భారతదేశం. హ్మ్. అది. ఓకే. ఛాలెంజెస్ చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. చెప్పా ఛాలెంజెస్ కదా ఆల్రెడీ కంప్యూటింగ్ మీకు. పవర్ హ్మ్. లేదు. అది. అది. అదే చెప్పా కదా! అదే మెయిన్ చిప్స్ అన్నమాట. లాంటివి రావాలి. ఆహ్, హ్మ్. ఇండియాలోనే తయారవుతున్నాయని అనుకుంటున్నాను నేను. త్వరలోనే. మొదలెట్టారు. ఓకే. ప్రతిదానికి ఇప్పుడే బేబీ పుట్టింది. అది పెద్దవ్వటానికి టైం పడుతుంది గదా! జరుగుతోంది కొంచెం కొంచెం. జరుగుతది. అది. ఓకే. బట్ స్మార్ట్‌గా పనిచేసే యూత్ ఉన్నారు. ఈ ఉన్నారు. అది. యువత ఉంది. ఓకే. యువత ఉంది. అది. ఓకే. ఇది సో, మొన్న ఇదొక ఫోటో ఎందుకు పెట్టామంటే, ఎంత జరుగుతోంది ఇంపార్టెన్స్ కొద్ది. ఏంట్రా ఈయన ఇలా చెప్తున్నాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే, దాని ఎనకాల ఇంతింతమంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కలిసి కాన్ఫరెన్స్‌లు సంవత్సరాలు జరుగుతున్నాయి. నెక్స్ట్ ఏఐ కాన్ఫరెన్స్ ఇండియాలో జరుగుతుంది. ఇది ఫ్రాన్స్‌లో జరిగిన దాంట్లో ఇండియా చైర్ చేసింది. మోడీ గారు ఎళ్లారు కదా! మొన్నే. అది. ఓకే. అది. సో, ఓవరాల్‌గా ఎక్కడెక్కడ సమ్మరీగా చెప్పండి అసలు భారతదేశంలో మన భారతదేశంలో ఎగ్జాంపుల్స్‌లో మీరు ఏ కోర్ లేదు కానీ, భారతదేశం లోపల గూడా చాలా వాడేస్తున్నారు. చాలా ఇంపాక్ట్ అయ్యి జాబ్స్ పోతూ ఉన్నాయి. ఎక్కడెక్కడ వాడుతున్నాం అంటే, ప్రస్తుతం హెల్త్ కేర్‌లో బాగా వాడుతున్నారు మన వాళ్ళు అన్నమాట. డిసీజెస్‌ని కనిపెట్టే చోట, ఏ మనిషికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి అనే చోట, ఆహ్, ఒక మనిషిని డయాగ్నైజ్ చేయటానికి డాక్టర్ మాట్లాడకుండా డైరెక్ట్‌గా వర్చువల్‌గా ఒక అసిస్టెంట్ ఉంటాడు. హ్మ్. కంప్యూటర్‌లోకెళ్తే ఎవరో మాట్లాడుతుంటారు. అది యాక్చువల్లీ డాక్టర్ కాదు, ఎవరు కాదు. కంప్యూటరే మాట్లాడుతూ ఉంటుంది మీతోటి. అట్లాంటి వర్చువల్ అసిస్టెంట్స్ మెడికల్‌కి వాడేస్తున్నారు ఆల్రెడీ ఇండియాలో. అన్నిటికంటే ఎక్కువగా వాడుతుంది ఎడ్యుకేషన్‌లో. టీచర్లు లేరు, సరైన క్వాలిటీ టీచర్ లేడు అనుకోకుండా ఈటిలతోటి టీచింగ్ చేసేటట్టు పిల్లలకి ట్యాబ్స్ ఇచ్చేసి ట్యాబ్‌లో జీపీటీ ఉంటుంది. వాళ్ళే బటన్ నొక్కుకుంటే ఒక టీచర్‌లాగా కనపడి ఎక్స్‌ప్లెయిన్ చేసి, చెప్పి క్వెషన్‌లు, ఆన్సర్‌లన్నీ చెప్పేటట్టు చాలా టూల్స్ వచ్చేస్తున్నాయి. అది. పేదవాళ్ళకి చేయటానికి గూడా కొన్ని ఆర్గనైజేషన్స్ తయారైపోయినాయన్నమాట. సో, ఎడ్యుకేషన్‌లో ఇండియా రేపు ఫ్యూచర్‌లో మంచిగా వాడుతుంది. ఇది మటుకు ఒప్పుకోవచ్చు. అదొక్కటి ఫ్యూచర్ ఉంది దానికి. ఇందాక చెప్పాను కదా! అట్లానే అగ్రికల్చర్‌లో అగ్రికల్చర్‌లో, వాడుతుంది. ఫైనాన్స్. ఫినాన్స్‌లో ఏంటంటే ఫ్రాడ్‌ని డిటెక్ట్ చేయటానికి బాగా వాడుతున్నారు. ఫినాన్షియల్ ఫ్రాడ్ డిటెక్ట్ చేయటానికి అన్నమాట. మన బ్యాంక్ అకౌంట్‌లో ఎవరన్నా బ్యాంక్ అకౌంట్‌లో ఎవడో వచ్చి యాహ్! తీసుకెళ్ళిపోవటం తీసుకెళ్ళిపో డబ్బులు అలాంటివి అలాంటివి చాలా ఉపయోగపడతాయి. చాలా ఉపయోగపడతాయి. స్టాక్స్ ఇన్వెస్ట్‌మెంట్‌లో బాగా వాడుతున్నారు. హ్మ్. మ్యానుఫ్యాక్చరింగ్‌లో వాడుతున్నారు ఇప్పుడిప్పుడే. ఇది చాలా దెబ్బ కొడుతుంది. రాబర్ట్స్‌ని వాడి పెట్టేసేసి మ్యానుఫ్యాక్చర్ చేయటం మొదలెడితే ఎంప్లాయ్‌మెంట్ చాలా తగ్గుతుంది. ఎంప్లాయ్‌మెంట్ వైస్ తగ్గుతుంది కానీ కావాలి, ఇండియాకి చాలా కావాలి గదా! ఇప్పుడు ఒకేసారి వేయాల రోడ్లు వేయాలి. వేల వేల సామాన్లు కావాలి. అవన్నీ అందరికీ అందుబాటులోకి రావటానికి, తొందరగా అందుబాటులో రావటానికి పనికొస్తుంది అన్నమాట. అది చేస్తున్నారు. కొన్ని కంపెనీలున్నాయి ఇండియాలో. చాలా ఉన్నాయి. నేను ఊరికే 2, 3 కంపెనీలు హ్మ్. రాసాను. ఆర్య డాట్ ఏఐ అనుంది. వాళ్ళేంటంటే డాటా. ఫైనాన్షియల్ సెక్టర్‌లో వాళ్ళు ఏపీఐ తయారు చేస్తున్నారు. అట్లానే టాటా ఎలక్సీ ఇది పాత కంపెనీనే. వాళ్ళెక్కువగా ఈ టూల్స్ అన్నీ హెల్త్ కేర్‌కి లేకపోతే కార్లు తయారు చేయటానికి, బ్రాడ్‌కాస్టింగ్ అంటే మీడియాకి హ్మ్. వాటిలకి మిడ్ వాళ్ళు క్యాప్. ఇస్తున్నారు. ఇంకోటి ఫ్రాక్టికల్ ఆ! అనలిటిక్స్ అని ఒక కంపెనీ ఉంది. వాళ్ళు బిజినెస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయటానికి. హాప్‌తిక్ అని ఒకటుంది. అవి వీళ్ళు చాట్ బాక్సెస్ అంటే ఇప్పుడు చాట్ బానే జీపీటీలో ఉంది ఉన్నాయి. భారతదేశం. ఇవి నేను 4 పెట్టాను. కానీ నాకు అదే ఇంకా వందలున్నాయి అంటే కంపెనీలు. మనము వెతుకుతా ఉంటే ఇంకా బోలెడు కంపెనీలొస్తాయి దీంట్లో. వస్తాయి. మొత్తం డీటెయిల్డ్‌గా మనం దీని మీద చేయట్లేదు కాబట్టి. కాతే వాళ్ళేం చేస్తున్నారు, ఇందాక చెప్పినట్టుగానే అమెరికాలో ఉండే ఓపెన్ ఏఐ వాటిని లేకపోతే గూగుల్ వాటిలే వాడుతున్నారు. సొంత ఇండియావి డెవలప్ అయ్యే సొంతంగా వరకు ఆ బయాస్ వీళ్ళు ఏ బయాస్ తోటి రాస్తారో అవి ఇండియాలో వాళ్ళు వాడేస్తూ ఉంటారు. దానివల్ల కొంచెం నష్టాలుంటాయి. కాతే అంత లాభాలే ఎక్కువున్నాయి నష్టం లాభాలు. కంటే. అది. ప్రస్తుతానికి లాభాలున్నాయి. ఆ! ఆహ్, సో, ఫైనల్ కంక్లూజన్ ఫైనల్ కంక్లూజన్ ముందు ఈ బొమ్మ చూడండి మీరు. ఆ! రేస్ అనుంది. లీడర్‌షిప్ రేస్‌లో అన్నమాట. కొత్త కొత్త కంపెనీలు ఎక్కడెక్కడ ఎన్నెన్ని పుడుతున్నాయి ఈ వాడుకుంటూ అనేది ఒక చిన్న బొమ్మన్నమాట. అమెరికాలో 1393 పుడితే కిందుండే బ్రెజిల్ అలాంటి చోట ఒక 41, యూరోప్ మొత్తం కలిపి 769,
అందులో యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఇంగ్లాండ్‌లో 245, ఫ్రాన్స్‌లో 109. అట్లానే ఇజ్రాయెల్‌లో ఉన్న చిన్న దేశంలో 362, భారతదేశంలో మొత్తం కలిపి ఇప్పటికి 84, చైనాలో 383, అట్లా కొత్త కొత్త కంపెనీలన్నీ పుడుతున్నాయన్నమాట. ఇది 2022 బొమ్మ ఇది. ఇంకా పెరుగుతాయి ఆ తర్వాత. సో, కోర్ ఏఐ నేషన్స్ అని మీకు ఇందాకే చెప్పాను. వాళ్ళకి లార్జ్ స్కేల్ డేటా సెంటర్స్ కావాలి, ఎలక్ట్రిసిటీ కావాలి, అవన్నీ కావాలి. అన్నిటికంటే పెద్ద భయంకరమైన విషయం ఏంటంటే, ఈ దేశం ఇప్పుడు అమెరికా తీసుకుందాం. అన్ని కోర్ ఏఐ అంటున్నాం కదా ఇక్కడ. అవును. ఓపెన్ ఏఐ, గూగుల్ ఇట్లాంటివన్నీ. ఇవన్నీ కలిపి కూడా మొత్తం కలిపి 200, 300 మనుషులకే తెలుసు ఇది మొత్తం. అంటే హ్మ్. ఒక దేశంలోనూ చాలా హ్యాండ్‌ఫుల్ ఆఫ్ పీపుల్‌కి తెలుసు. చాలా తక్కువ దేశాలకే ఈ మొత్తం టెక్నాలజీ ఉంది. అంటే ఏంటంటే చిన్న సెట్ ఆఫ్ జనాలు, చిన్న సెట్ ఆఫ్ దేశాలు కలిసి ప్రపంచం మొత్తాన్ని విచ్ఛిన్నం చేయగలవు ఇప్పుడు. నెగెటివ్‌గా చూసుకుంటే, పాజిటివ్‌గా చేసుకుంటే అంత పాజిటివ్ డిస్రప్షన్ కూడా చేయగలవు. చేయగలవు. సో, హ్మ్. భారతదేశం అర్జెంట్‌గా దీన్ని ఏమంటారు? అన్నిటికన్నా ముందు ప్రథమ స్థానంలో దీన్ని ఉంచి దీని మీద దీని మీద చేయాల్సుంటుంది. శ్రద్ధ పెట్టాలింక నెక్స్ట్ అది. 5 ఏళ్ళు, 10 ఏళ్ళు. భారతదేశము శ్రద్ధ పెట్టాలి. భారతీయులు గూడా శ్రద్ధ పెట్టాలి. నాకేమవుతుంది? నా ఉద్యోగం పోతే నేనేం చేసుకోవాలి? అనేది ఉద్యోగాలు పోవటం ఇప్పటివరకు మనం కుర్చీలో కూర్చొని ఏ ఉద్యోగం అయితే చేస్తామో, ఆ ఏ ఉద్యోగము ఇంక ఉండదు. 2030 తర్వాత అట్లాంటి కుర్చీలో కూర్చొని చేసే పని అనేది అసలు ఉండదు. అది గొప్ప పనైనా గూడా ఉండదు. కంప్యూటర్‌ల మీద కూర్చొని మనోళ్ళు కోడ్ రాసేస్తూ ఉండి నేను ఐటీలో ఉన్నానని చెప్పుకుంటూ ఉంటారు. హైటెక్ సిటీకి వెళ్తూ వస్తుంటారు స్టైల్‌గా. ఆ ఉద్యోగాలు గూడా ఉండవు. ఓహ్! చాలా పెద్దదే అండి. హ్మ్. వండర్‌ఫుల్ రమణ గారు. ఐ థింక్ ఇట్ విల్ చేంజ్ వేరే ఈ ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అవ్వబోతుంది. అంతవరకైతే నాకైతే అర్థమైంది. ఈ మనకి చేంజ్ అవ్వని సెక్టర్ అసలుండదు. ఉండదు. ఫైటర్ జెట్లు, అణ్వాయుధాలు, పెట్రోల్ ఎంత ఇంపార్టెంటో ఇది గూడా అంతే ఇంపార్టెంట్. అసలు ఇప్పుడు మీరు చెప్పిన ఆ 3 గూడా మారిపోతాయి వీటిల అవి వలన. గూడా మారతాయి. ఓకే. యాహ్! వండర్‌ఫుల్ షో రమణ గారు. ఐ థింక్ ఇది మనం చాలా కొద్దిగా లేట్ అయినా గూడా మేము టైం తీసుకొని చేసాం. రమణ గారు ఈ మధ్య ఒక చిన్న బ్రేక్ తర్వాతొచ్చారు. బట్ హ్మ్. హోప్‌ఫుల్లీ యూ గైస్ ఎంజాయ్డ్ మీరు అండ్ మళ్ళీ కలుద్దామండి. తప్పకుండా అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. Mind Media, the voice of India.